మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. అబ్బా ఏమిటే లేటు, ఇంకొక 5 నిమిషాలు లేటుగా వచ్చుంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. అరే ఇంకో 5 మినిట్స్ ఆగొస్తే బాగుండు కదా. ఎందుకు? ఈ కప్పు కాఫీ కూడా నాదే ఉంటుంది. అంటేనే నీకోసం మేము ఇష్టపడి రెస్ట్ లేకుండా ఈస్ట్లో ఉన్న మన ఇంటి నుంచి వెస్ట్లో ఉన్న బెస్ట్ కంపెనీకి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా పనిచేసి వస్తూ ఉంటే నువ్వు లేటెస్ట్ చీరకు వరస్ట్ జాకెట్ వేసుకొని పేస్ట్తో పళ్ళు దోముకొని రోస్ట్ చేసిన చికెన్ ముక్కను వేస్ట్ చేయకుండా పీక్ తిని రెస్ట్ తీసుకుంటున్నావే, అలాంటి నువ్వే వరస్ట్ పెళ్ళానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకేగా నా కోసం ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. ఛీ, నా బతుకు చెడా. ఎవరు? నువ్వు నీ ఎదో మొహాలు. అమ్మో, ఆ దేవుడు నీ ఎదో మొక్కలకి అంతే రాశాడు. అక్కడ ఆఫీస్ లో బాస్ కి, ఇక్కడ పెళ్ళాం బాస్ కి మధ్యలో ఈ స్పేటస్ లాగా అటు ఇటు తిరుగుతూ కాయ కష్టం చేయమని రాసి పెట్టాడు. అవును, అందుకేనేమో పెళ్లిలో పంతులు బాబు ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వు, తాళి కట్టిన తక్షణమే ఆ నవ్వుకు ఛాన్సే ఉండదన్నారు అని చెప్తే ఊతేనే అనుకున్నా. కత్తినే కడుపులో దాచుకొని చిత్తు కాగితం లాగా అలా ఇలా తిరుగుతాననుకోలేదే. నీకింకో లక్షిస్తాను, దీన్నెప్పుడు నా కొంపకి తీసుకురావద్దని భారమైనా భరించు చావు అని చంకలు గుద్దుకున్నాడే మీ నాన్న. అప్పుడు లైట్ గా తీసుకున్నా. ఆ తర్వాత తెలిసింది నువ్వు వైఫే కాదే, నా నెత్తి మీద పెద్ద వెయిటేజ్ కూడా. అమ్మ బాబు, చెయ్యి చూసారా ఎంత రఫ్ గా ఉందో. కొట్టానంటే కాకినాడలో పోయి పడతావు. అమ్మో, ఆఫీస్ కి టైం అవుతుంది, నువ్వు వెళ్తే నేను తలుపేసుకుంటాను. మరి కాఫీ? ఆ కప్పు నాది, దాంట్లో లిప్ కూడా నాదే. క్యాంటీన్ కి వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కొని కాస్త తాగండి కాఫీ. ఒసే నిన్ను, ఏంటి ఇది? డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతా. ఎలా? ఇదిగో ప్రూఫ్. దెబ్బకి అప్లోడ్ చేస్తే స్టిల్లు, దెబ్బకి నాకు వస్తే లైక్లు, నీకు దిగితే మేకులు. బాబోయ్ ఆపవే, బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ గొంతు పిసుకనే. నా కోపం వస్తే నాలో నేనే పిచ్చుకుంటానే. కంటి కింద బాధని, కంట్లో కన్నీరుని దిగమింగుకొని బతుకుతున్నానే. అది అలారా దారికి. అవును, నిన్న నీ ఫోన్ లో బ్యూటిఫుల్ అని చూసాను. ఎవరా బ్యూటిఫుల్? అది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీ ఫుల్ అని వచ్చిందే. అవును, నిన్న రాత్రి ఫోన్ లో ఎవరితోనో ఈ అమ్మాయి 2 రోజుల్లో కావాలి అని అంటున్నారు. ఏ అమ్మాయి? వారి నాయనో, అది ఈ అమ్మాయో ఆ అమ్మాయో కాదే, ఈ అమ్మాయి. అదే, ఏ అమ్మాయి ఎవరు? మీ సెటప్ సావిత్ర, పాత ఫ్రెండ్ పార్వత, కొత్త ఫ్రెండ్ కోమల. వసే నీ ఇంగ్లీషు తగలయ్యా. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని అర్థమే. అంటే మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే ప్రతి నెల మన జీతం నుంచి కట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరేమీ అడుక్కు తింటలేదు కదా, అలాంటప్పుడు ఈఎంఐ ఎందుకు? అబ్బా, ఈఎంఐ కాదే, ఈఎంఐ. అదే దేనికి? ఇల్లు కొందామని. మరిది? ఇది మరీ పెద్దిల్లే, పాత ఇల్లు కూడా బూజు పట్టేసింది, పైగా పగులుకొచ్చేసింది, రిపేర్కి వచ్చేసింది కదా. మరా కొనేది? చిన్నిల్లు. అంటే ఈఎంఐ అంటే నీ చిన్నిల్లు అన్నమాట. అదే కదా, చింతకాయలు చిట్టే కదా, దానికే కదా ఈఎంఐలు ఇల్లు కొంటున్నావు. చావు, ఈఎంఐలు కావాల్సి వచ్చిరా, చావు. ఇది నా అమ్మ బతుకు. అందుకే బ్రదర్, తెలివైన వాళ్ళని కెలకండి, తెలివి తక్కువ వాళ్ళని కెలకండి, ఇలా మధ్య రకం ఉండే వాళ్ళని కెలక్కండి. కంపైపోతుంది కథ.